కలుపుతాము. కాబట్టి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా మనకి ఉంటారు. వాటి ద్వారా మన పిల్లల ద్వారా ఇన్స్టిట్యూట్స్ కానీ డెవలప్ చేసే అవకాశం ఉందని నిన్న మొన్న డిస్కస్ చేసుకున్నాం. అలాంటి సంస్థతోటి ఒకసారి కర్నూలులో కూడా చౌదరి గారు పెద్ద సమిట్ పెట్టారు కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితం. చాలా బాగా జరిగింది. కాబట్టి ఇటువంటి ఏదైనా ప్లాన్స్ వేసుకొని మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే సమస్యలు ముందు తగ్గాలి. మనకి సమస్యలు తగ్గాలంటే మీ అందరి యొక్క కొంచెం స్టాండర్డ్స్ పెంచుకోవాలి. మీ దగ్గర నుంచి సమస్యలు రాకూడదు. అధికారులు కూడా మనం అంటే గౌరవం పెరగాలి. అసోసియేషన్ చూసి కూడా గౌరవపడుతున్నారు, కానీ మన మెంబర్స్ అందరినీ చూసి ఎక్కడ గౌరవం పెరగడం లేదు. ఇంకా అది ఇంకా పెంచుకోవాలి మనం. సో ఇలాంటివన్నీ కూడా చెప్పుకొని పోయి చాలా ఉన్నాయి. మరి సమయం తప్పుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ విశాఖ జిల్లా మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా టీం నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్న గాంధీ తరిగిన వెస్ట్ గోదావరి ముద్దుదిడ్డ గౌరవ అధ్యక్షులు ఎనదిజి శ్రీనివాసరావు గారు ఈస్ట్ గోదావరి ఎన్నికయ్యారు. ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. స్టార్ట్ చేసిన ఒక 2 నెలలకే ఏప్రిల్లో మేలోనో 2012లో మొట్టమొదటిసారి స్టేట్ విజిట్గా కూడా మొట్టమొదటిసారి మేము వైజాగ్ వచ్చాము. వేమనాయకులు ఆ రోజు మీటింగ్ పెట్టాం. ఆ రోజు కూడా ఇలాగే ఒక మంచి ఉత్తేజాన్ని ఇచ్చి పంపించారు రాష్ట్ర అసోసియేషన్కి. దాన్ని తిరుగు లేకుండా 2 సార్లు మనం ఫీజు పెంచుకొని ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకెళ్ళాం. మళ్ళీ అలాగే ఈవేళ కొత్త టీము స్టార్ట్ అయ్యారు కాబట్టి సుధాకర్ గారు, నాగేశ్వరరావు గారు, మల్లికార్జున గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఒక్కసారి కరతాళ ధ్వనంతో అంతకంటే గొప్ప విజయాలు సాధించాలని చెప్పి వీళ్ళందరూ కూడా వారికి వెన్నంటి ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వైజాగ్ అంటే ప్రైవేట్ మన అసోసియేషన్లో ఒకే ఒక బ్రాండ్ వైజాగ్ వాళ్ళని ఏమడిగినా కాదనరు, ఏ సమస్య వచ్చినా సహాయం అడిగినా కాదనరు. ఇది గత 9 ఏళ్ళగా కూడా మా దగ్గర ఉన్నటువంటి ఒక ఇది. అదే రకంగా ఏదైనా ఇబ్బందులు ఎక్కువ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడల్లా కూడా నాగేశ్వర గారు వెళ్తున్నా, రాధాకృష్ణ గారిని, లేదా బంగారు నాయుడు గారిని కానీ వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి ఆ ఎడిషనల్ బడ్జెట్ని కూడా మీట్ అవుతూ ఉండేవాళ్ళం. ఆ విషయాల్లో గత 9 ఏళ్ళగా కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంతకాలం నాకు వెన్నంటి ఉన్నందుకుగాను వైజాగ్ జిల్లా సభ్యులకి, అలాగే జోన్ 1లో ఉన్నటువంటి మన వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే జోన్ 1, జోన్ 2 అందరూ కూడా ఏంటంటే ఆ రోజుల్లో సీన్ ఉన్నట్టు చాలా మాటలకి మాకు వైజాగ్ నుంచి ఇంకెవరికి మంచి ఇంపార్టెంట్ రోల్ అక్కర్లేదు, మీరు ఉన్నారు చాలని నా మీద ఎంతో నమ్మకం ఉంచేవారు నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా. దానికి ఏంటంటే నేను కూడా మీ కుటుంబంలో సభ్యులు లాంటివాడిని. అంచేత మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విషయానికి వచ్చి ఏంటంటే మన నాగేశ్వరరావు గారు ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూషన్గా మన ప్రెసిడెంట్ సుధాకర్ గారు కూడా ఏంటంటే ప్రతి జిల్లాకు కూడా మనం వెళ్ళి సభ్యులందరితో ఒక ఇంటరాక్షన్తో పాటుగా వాళ్ళకి మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండడం ఏంటంటే చిన్న ఎక్కడైనా జిల్లాల్లో ఇబ్బందులు ఉన్నా మంచి చెప్తున్నా కూడా మనం వెళ్ళినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక సుదూర్భ వాతావరణం ఉండడం కోసం అని చెప్పి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. మేము జిల్లాలకు వచ్చి అప్పుడు 2012లో తిరిగాం. తర్వాత అప్పుడే అన్ని జోన్లు మీటింగ్ పెట్టాం. తర్వాత ఎప్పుడు కూడా జిల్లాలకు వెళ్ళి మీటింగ్ పెట్టిన సందర్భం లేదు. మీరే హైదరాబాద్లో విజయవాడలో ఆడినాం తప్ప. ఆ సందర్భంగా కూడా ఆయన ఒకసారి మార్పు జరిగింది. మార్పుకి అనుగుణంగా ఆయన కూడా ఒక కొత్త విధానంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్స్ అయ్యి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సన్మానం అనేది ఇంపార్టెంట్ ఏం కాదండి, మీకు స్టేట్ కమిటీకి మధ్య ఒక అనుబంధాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మీరు వ్యక్తిగతంగా కొన్ని సమస్యల విషయాల్లో మాట్లాడలేని కూడా వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడి ఏదైనా డౌట్స్ అయ్యి సుధాకర్ గారిని, చౌదరి గారిని ఇలాంటి అడిగి మీరు క్లారిఫై చేసుకోవడానికి కూడా ఈ సమావేశాలు ఉపయోగపడతాయి. అలాగే మనకు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ 4-5 ఉన్నాయి. అవన్నింటి మీద తర్వాత సుధాకర్ గారు బ్రీఫ్ చేస్తారు. ఇంకేంటంటే అన్నింటికి ఒకటే మందు ఏంటంటే మనం సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించగలం. ఎన్నాళ్ళలో ఎలా సాధించామో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళగలం. అంచేత ఏంటంటే
ఎటువంటి ఒకే నినాదం, ఇది మనకు కావాలి, ఇది మనం సాధించుకోవాలని ఒక నినాదంతో ముందుకెళ్ళి వాళ్ళ బాటలో అందరం నడుస్తాం. అందరూ కూడా సక్సెస్ రేట్ని ఇంతవరకు ఎలా ఉందో అదే సక్సెస్ని ఇంకా రెట్టింపు చేసుకుందాం అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. తర్వాత మనకి వీళ్ళ మా రాధాకృష్ణ గారు రాలేదు, అలాగే మా బంగారు నాయుడు గారు వీళ్ళు కూడా నాకు వెన్నంటి ఉండేవారు. ప్రస్తుతం నాగేశ్వరరావు గారిని కూడా మీరు అందరూ పంపించినందుకు ఆయనకు ఒక ప్రత్యేక బాధ్యతను అప్పచెప్పాం కాబట్టి ఆయన ఏది కోరినా ఏ సహాయం కోరినా కూడా మీ జిల్లా నుంచి వెళ్ళడానికి అందుబాటులో ఉండమని చెప్పి ఆయన తరఫున నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇంకా సమయభావం అయింది కాబట్టి మిగతా మన పెద్దలతో కూడా మాట్లాడిన తర్వాత నేను సమావేశం ముగించాలి కాబట్టి అందరికీ భోజనానికి కూడా సమయం అయింది కాబట్టి నేను నా ప్రసంగాన్ని అందరితో వివరిస్తున్నాను. థ్యాంక్ యూ. అరుదరగిన పోరాట ధీరుడు మన ఎర్ర నాగేశ్వరరావు గారు రాష్ట్ర కార్యవర్గంలోని జనరల్ సెక్రటరీ బాధ్యత స్వీకరించారు కనుక ఆయనే కూడా వచ్చి తొలి పలుకులు పలకవలసిగా ప్రసంగించాం. సభాధ్యక్షుడు, విశాఖపట్నం జిల్లా సెక్రటరీ అయినటువంటి మా సోదరుడు, నా మిత్రుడు నాగేశ్వరరావు గారికి, అలాగే ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులు, నాకన్నా చాలా సీనియర్లు, అటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీలో నాకు ఈరోజు ఈ స్థానం కల్పించినటువంటి ప్రతి జిల్లా సభ్యులకి కూడా నమస్సుమాన్యులు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బొల్లి సుధాకర్ గారికి, అలాగే వేదిక నిర్వహించినటువంటి మన ఆనరబుల్ ప్రెసిడెంట్ ఎన్జీసీ శ్రీనివాసరావు గారికి, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ మన చౌదరి గారికి, అలాగే ట్రెజరర్ గారు అయినటువంటి మల్లికార్జునరావు గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన సతీష్ గారికి, అలాగే బాలకృష్ణ గారికి, అలాగే కృష్ణనాయుడు గారికి, రాజ్ గారికి, అలాగే రమేష్ బాబు గారికి, అందరికీ కూడా వేదిక నుంచి పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా మిత్రులు, నా సహసోదరులు, సుమారుగా విశాఖపట్నం జిల్లాలో ఈ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత 4 పర్యాయాలు జనరల్ సెక్రటరీగా, ఒక 3 పర్యాయాలు ప్రెసిడెంట్గా, మరి అసోసియేషన్లో సుమారుగా 10 సంవత్సరాల నుంచి మరి రాధాకృష్ణ గారి దగ్గర, అలాగే కొంతమంది ప్రముఖుల దగ్గర, మన ఐదవ ప్రకాష్ గారి దగ్గర, వాళ్ళందరి దగ్గర కూడా ప్రెసిడెంట్గా, నేను జాయింట్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా అనేక రకాలైన హోదాలు ఈ విశాఖ జిల్లాలో చేసి ఉన్నాను. మరి అలాగే నాకు ఇచ్చినటువంటి సహసహకారాలు చాలా ఎనలేనటువంటివి. మన విశాఖపట్నం జిల్లాలో నాకు ప్రతి ప్రైవేట్ అయితే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుతోటి ఇన్ని సంవత్సరాలు ఈ అసోసియేషన్ని ఇంతమంది పెద్దల నోట్లోంచి ఒక విశాఖ జిల్లా ఎన్నుముకైనటువంటి వచ్చింది అంటే నాకు ఇచ్చినటువంటి సపోర్టు, ఎనలేనటువంటి సపోర్టు. అలాగే మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి మా గురువేరులు, మరి పిలిచిన వెంటనే నేను రాలేను అని అనకుండా నేను వస్తానన్నటువంటి మా గురువేరులు మా సత్యనారాయణ గారికి, వైఎస్ఎన్ గారికి, అలాగే మా మిత్రులు, నా పార్ట్నర్స్ అయినటువంటి మా బావగారు అయినటువంటి కరినాగేశ్వరరావు గారికి, అలాగే సుబ్బారావు గారికి, మా బుజ్జికి, మా బావగారు అయినటువంటి శ్యామ గారికి, అలాగే వి నారాయణరావు గారికి, మా రామారావు గారికి, అప్పారావు గారికి, అలాగే మా పార్ట్నర్ అయినటువంటి గంగాధరరావు గారికి, మిగతా సభ్యులందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, మా జోన్ 1 నుంచి మరి విజయనగరం నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీస్ నరసింహరావు గారికి, సెక్రటరీ గారికి, అలాగే మా పిలుపు మేరకు మేము ఆహ్వానించిన వెంటనే నేను వస్తానన్నటువంటి మా నాగభూషణ్ గారికి
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి నాకు ఈ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చిన వెంటనే ముఖ్యంగా మరి ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో మా ఎన్జీ శ్రీనివాస్ గారు ఫోన్ చేసి, సుధాకర్ గారు నేను జనరల్ సెక్రటరీగా కోరుకుంటాను నాగేశ్వరరావు, మరి నువ్వు వెళ్ళు, నేను పక్కన ఉంటాను అని అంటే, మరి ఆలోచించండి అంటే మీరు చేయండి, నేను సుధాకర్తో మాట్లాడతానని చెప్పారు. మరి నాకు మిగతా జిల్లాల సభ్యులందరూ కూడా సపోర్ట్ తోటి నాకు ఈ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆ జిల్లా సభ్యులందరికీ కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటూ, పదవి జనరల్ సెక్రటరీ పదవి అంటే ఇది చాలా బాధ్యత కూడుకున్నటువంటి పదవి. నేను సుమారుగా ఒక నెలల్లో సుధాకర్ గారితో ట్రావెల్ చేసిన తర్వాత ఆయన ఎంత టైం స్పేర్ చేస్తున్నారు, దీని మీద ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారు, దీంతో పాటు చౌదరి గారు కానీ, నాగ సతీష్ గారు కానీ, అలాగే నేను మల్లికార్జున, అంటే అసోసియేషన్ తర్వాత నేను మల్లికార్జున ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. మల్లికార్జున గారు కానీ సమస్యల మీద ఆయన విజన్ అనేది చాలా గర్వించినటువంటి విషయం. మనం ఎవరం కూడా సమస్యల మీద, సమస్య వస్తే సమస్యని ఏ విధంగా తప్పించుకోవచ్చు, సమస్యని ఏ విధంగా మనం పక్కన పెట్టవచ్చు అన్నటువంటి ధోరణితో మనం ఆలోచిస్తాం. నేను 2-3 సమస్యలు సుధాకర్ గారు మన ప్రెసిడెంట్ గారి దగ్గర వచ్చినప్పుడు, సమస్య పక్కన పెడితే అది మళ్ళీ ఎగిరి మన మీదకి వస్తుంది, అలా కాదు, దాన్ని ఏ విధంగా మనం టోటల్గా తీసేయాలనేటువంటి ఆలోచనతో, ఆ విజన్తో ఆయన ముందుకు వస్తుంటారు. అటువంటి వ్యక్తి మరి ఈరోజు మన స్టేట్కి ప్రెసిడెంట్గా ఉండడం నిజంగా మిగతా రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. దానికి ఒక సపోర్ట్ మన చౌదరి గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, సతీష్ గారు కానీ, అంటే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఎక్కువగా రామకృష్ణ గారు కానీ, అలాగే మన అందరూ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టి సమస్యని పక్కన పెట్టాలి, సమస్య రాకుండా చూడాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏ ఇన్స్టిట్యూషన్స్కి లేనటువంటి సమస్యలు ఈ మధ్య కాలంలో మన ఐటీఐల మీద ఎక్కువగా వస్తున్నాయి, చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలు మన ప్రెసిడెంట్ గారు మీకు చెప్తారు, ఎందుకంటే ఇప్పటికే టైం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ఎక్కువైంది కాబట్టి, ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మన ప్రెసిడెంట్ గారు మీ ముందు ఉంచుతారు, అవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పిన తర్వాత మిగతా కార్యక్రమం మనం చేసుకుందాం. అలాగే ఈ కార్యక్రమానికి మరి చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి నా మిత్రులు, ముఖ్యంగా మా సెక్రటరీ అయినటువంటి నాగేశ్వరరావుకి, అలాగే మరో మిత్రుడు మా మిత్రుడు రామరాజు, మా ఫ్రెండ్స్ అయినటువంటి శ్రీనివాసు, రామకృష్ణ, పౌటక్ ఐపీ శ్రీనివాసు, నిజంగా 2 రోజుల నుంచి, అలాగే మా స్వామి 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి పాపం రైతులు పౌలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఈ తాటి మీద తీసుకొచ్చారు. వీళ్ళందరి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిచి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన విశాఖపట్నం జిల్లా తరఫున ఈ సన్మానానికి ఒప్పుకున్నందుకు నిజంగా మా మిగతా రాష్ట్ర సభ్యులందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే మిగతా సభ్యులందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ రోజున కూడా మరి నాతో పాటు నాగరాజు, మూర్తి వీళ్ళందరూ కూడా ఉండి మన రాధాకృష్ణ గారిని ఒప్పించి మరి ఈ పదవి నాకు ఇప్పించడం జరిగింది. మరి నాకు శక్తివంతమైనంత వరకు క్రమం తప్పకుండా ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ క్షుణ్ణంగా తెలుసుకుని ఏదైనా విషయం ఉంటే వాళ్ళతో చర్చించి మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తానని చెప్పి హామీ ఇస్తూ, నా ముందు పనిచేసినటువంటి బంగారు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చక్కటి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్స్ తెలుపుకున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ, కెపాసిటీ కమిటీలో మెంబరు, గ్రేడింగ్ విషయంలోని గవర్నమెంట్కే అరలెక్కించే డేరింగ్ డైనామిక్ అనంతపూర్ ముద్దుబిడ్డ. అంటే మన మిగతా జిల్లా వాళ్ళు ఏ ఆఫీసర్ అయినా
బెదిరిపోయి ఇంటికి పోతాం. అదే అనంతపురం జిల్లా వాళ్ళు బెదరకంట, నువ్వు మా ఇంటికి రా, మా జిల్లాకి రా, నేను వస్తా అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరినీ బెదిరించి మన పొల్లి సుధాకర్ గారు చీఫ్ గెస్ట్గా రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చి కొంచెం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. చెప్పేశారు. సభకు నమస్కారం. సన్మానాన్ని ఏర్పాటు చేసిన విశాఖ జిల్లా ప్రైవేట్ యాజమాన్యాలు ప్రిన్సిపాల్స్ అందరికీ దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంది. ఎందుకంటే చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వాస్తవంగా నేను మంచి వక్తను కూడా కాదు. చాలా ఉంటుంది, అంటే ఫీలింగ్స్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ చేయడంలో ఐఎమ్ వెరీ వీక్. సబ్జెక్ట్ చెప్పమంటే మీకు పాఠం చెప్పమంటే ఎంతసేపు అని చెప్తాను. బట్ మిగిలిన విషయాల దగ్గరికి నాకు అంత ఎక్స్ప్రెసివ్గా చెప్పడం రాదు. మా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ పనులలో చూపిస్తుంటూ వెళ్తాను నేను. ఏదేమైనా ఇంత ఆత్మీయంగా సన్మానం జరిపి మమ్మల్ని గౌరవించిన దానికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు, వారి టీం, మేము పెద్ద నాగేశ్వరరావు, చిన్న నాగేశ్వరరావు అని పిలుచుకుంటూ ఉంటాం. వారిద్దరు, వారితో పాటు రామరాజు గారు గతంలో నాకు కొత్త పరిచయమై గత వారం నుంచి ఆయన కూడా మాతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు అనేక విషయాలుగా. వారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, ఇంకా రాత్రి ఉన్నారు, నాకు కరెక్ట్ గుర్తులేదు, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పెద్దలు ఉన్నారు చాలామంది, వారంతా నాకు ముఖ పరిచయం ఉంది, చాలామందిని ఇక్కడ చూసిన వాళ్ళే. వారికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ మీ ముందు నేను నిలబడ్డాను మన అసోసియేషన్కి. గతంలో 10 సంవత్సరాలుగా నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అసోసియేషన్ అన్నది నాకు కొత్త కాదు, కానీ పదవి అనేది బాధ్యత పెంచింది తప్ప దీన్ని ఏదో సరదాగా తీసుకునే అంశం అయితే కాదు. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ యాజమాన్యములకు, నన్ను అనేక రకాలుగా ప్రోత్సహించి నాకు మంచి పేరు తెచ్చేదానికి సహకరించిన నా మార్గదర్శి, నా గురువైన ఎన్విసి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా మిత్రుడు, ప్రియ శత్రువైనటువంటి చౌదరి గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన విమర్శించే ప్రతిసారి నేను మరింత కసితో ముందుకు వెళ్తూ ఉంటాను. అంటే తిట్టను, పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం. నాకు ఇటీవల కూడా ఎవరో ఒకరు చెప్పారు, నువ్వు స్నేహితునైనా మర్చిపో కానీ శత్రువుని మర్చిపోవద్దు అన్నారంట. శత్రువుని ఎందుకు మర్చిపోవద్దు అంటారంటే, అతను గుర్తొస్తే మరింత కసితో పనిచేస్తాం మనం. స్నేహితుడు ఎప్పుడు మన వెల్విషరే, మంచి వాక్యాలు చెప్తూ ఉంటారు. బట్ శత్రువులు గుర్తొచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఎలాగైనా పై చేసి సాధించాలా, దానికోసం ఎంత కష్టమైన పడాలనిపిస్తుంది. ఇక్కడ శత్రువు ఎవరని మీరు అనుకోవచ్చు. శత్రువు ఎవరూ లేరు ఇక్కడ, సమస్యలే మన శత్రువులు. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు. దయచేసి నాకు ఎవరు శత్రువులు ఉన్నారేమో అనుకోవద్దండి. నాకు ఎవరు శత్రువులు లేరు, అందరితో కలిసిపోతాను, తక్కువ మాట్లాడతాను, సరే వీలైనంత వరకు తక్కువ మాట్లాడతాను. సమస్య ఏదైనా ఉంటే నేరుగా అడగమని చెప్తాను. నాకు ఎవరైనా ఫోన్ చేసి సార్ బాగున్నారంటే కోపం వస్తాను. నిజం చెప్తున్నాను, సార్ నాకు ఈ సమస్య ఉందంటే ఆన్సర్ చెప్తాను. బాగున్నారా సార్, ఎలా ఉన్నారు సార్, ఎక్కడున్నారు సార్, ఫ్రీగా ఉన్నారా సార్, మాట్లాడవచ్చా సార్. నేను ఫోన్ ఎత్తానంటే మాట్లాడమని దాని ఆన్సర్. నేను మాట్లాడలేని పరిస్థితి బట్టి నేను ఫోన్ ఎత్తాను కూడా, మళ్ళీ నేనే కాల్ బ్యాక్ చేస్తాను ఆఫ్టర్ సమ్ టైం. నేను ఎత్తానంటే ఇక ఫార్మాలిటీస్ ఏం వద్దు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు ఫోన్ చేసి ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఫ్రీగా ఉన్నారా, మాట్లాడవచ్చా. నాకున్న సమయమే కొంత సమయం ఉంటుంది. ఎందుకంటే నాకు సబ్జెక్టు పరంగా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేయడం నాకు ఇష్టం. ఇంకా మిగిలిన అన్నీ నాకు అనవసరం, నాకు అక్కర్లేదు. కాబట్టి నేను ఈ యొక్క
ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించాలని కోరుకుంటున్నది కూడా సబ్జెక్టు పరంగా మరింత అవగాహన కల్పించాలి సభ్యులకి. మరింతగా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో ఐటీఐలో నడిచిన విధానానికి రాబోయే కాలంలో ఐటీఐలో నడిచే విధానానికి చాలా తేడా ఉంటుంది. గతంలో మనకు టైప్ రైటింగ్ మిషన్ లేకపోయినా పని నడిచేది. ఇప్పుడు కంప్యూటర్ లేకపోతే అసలు ఐటీఐ నడిచే పరిస్థితి లేదు. యాజమాన్యాలు కూడా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది. చాలామంది వారి యొక్క ప్రిన్సిపాల్స్ పైన లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్ పైన ఆధారపడి ఇన్స్టిట్యూట్స్ నడిపిస్తున్నారు. కానీ కొంత అవగాహన వాళ్ళు కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వారి తప్పని నేను చెప్పను, కానీ యాజమాన్యానికి ఉన్నటువంటి బాధ్యత కింద పనిచేసే వాళ్ళకు ఉండదు. ఆ బాధ్యతను నిజంగా స్వీకరించి చేసేవాళ్ళు కొద్ది శాతమే ఉంటారు. అలా చేసిన వాళ్ళు డెఫినెట్గా ఆ తర్వాత కాలంలో వాళ్ళ యాజమాన్యాలు కూడా అయిపోతారు. ఎందుకంటే డెడికేషన్ అనేది ఉన్నప్పుడే వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ను మనము ఎప్పుడైతే కేసు చేస్తామో ఆ తర్వాత ఎప్పుడు సక్సెస్గా తీసుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది. కాబట్టి మొదటి విజయాల కోసం ప్రయత్నం చేయండి, తర్వాత విజయాలు మీ వెనకమ్మ నడుస్తూ ఉంటాయి. ఏదేమైనా మరిన్ని ఇబ్బందికరంగా ఏర్పడే పరిస్థితులు రాబోయే కాలంలో ఉన్నాయి. కాబట్టి మనమందరం మరింత సంఘటితంగా ఉండి ముందుకు వెళ్ళాలి. కాబట్టి దానికి అందరికీ మీ యొక్క సహాయ సహకారాలు ఈ అసోసియేషన్ కావాలి. మీ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి. ఇకపోతే ఇక్కడ ఉన్న వారందరూ కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇట్స్ మై టీమ్, అందరూ మాట్లాడారు. ఇక్కడ మేమంతా ఒక టీం. పదవి పేరు అనేది పక్కకి, మేమందరం కలిసే ముందుకెళ్తున్నాం. మేమందరం కలిసే నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలని మీ దాకా తీసుకొని వస్తాం. కాబట్టి మీరు కూడా ప్రతిదానికి సరైన రీతిలో స్పందించి ఏదైనా మీకు అనుమానాలు ఉంటే, ఇంకా అదనపు సమాచారం కావాలి అంటే నివృత్తి చేసుకోండి. మేము ఇక్కడున్న 13 మంది ముందు చర్చించుకుంటాం. సమస్యలు ఏదైనా ఉంటే డిబేట్ జరుగుతుంది మా మధ్యలో. ఒకవేళ వారు కనుక ఏదైనా కొన్ని సందర్భాలలో ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉంటే మీరు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి నన్ను కానీ సెక్రటరీ గారిని కానీ కూడా మీరు సంప్రదించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ మేమేంటంటే వీలైనంత వరకు ఆ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులే ఆ జిల్లా యొక్క ఇష్యూస్ను సాల్వ్ చేసేదానికి ముందుకు వస్తే చాలా వరకు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న చాలామంది, సో ఎవరు ఏంటి అనేది నాకు గుర్తు ఉండదు. సో ఆ జిల్లా వాళ్ళైతే దాన్ని సాఫీగా సాగించగలరు. ఇన్ కేసు ఏదైనా సమస్య వచ్చింది అంటే ఆ యొక్క సభ్యులు కూడా ఆన్సర్ చేయలేనిటివి లేదా సాల్వ్ చేయలేనివి ఏదైనా ఉంటే డెఫినెట్గా రాష్ట్ర కార్యవర్గం పూర్తిగా మీ వెనక ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఐటీఐలను నిలబెట్టుకునేదానికి మన రాష్ట్ర అసోసియేషన్ ఎప్పుడు మీ ముందే ఉంటుంది. మీ వెనక కాదు, మీ ముందు ఉంటుంది. మీరు మా వెనక ఉండండి. మేము విజయవంతంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేవి పెరుగుతున్నాయి. సమస్యల్లో కొన్ని మనం చర్చించుకుంటే మొదటగా ఇమ్మీడియట్గా మనం సాల్వ్ చేయాల్సిన ఇష్యూ థర్డ్ షిఫ్ట్. ఎందుకంటే అందరికీ లేదు కాబట్టి ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో 428 ప్రైవేట్ ఏటీలు ఉన్నాయి. నాకు తెలిసి అందులో ఒక 50 నుంచి 55 ఏటీలలో మాత్రమే థర్డ్ షిఫ్ట్ ఉంది. దాంట్లో కూడా కొంతమందికి థర్డ్ షిఫ్ట్ అడ్మిషన్స్ లేని వాళ్ళు కూడా ఆ యొక్క సబ్జెక్ట్ పైన పెద్ద సీరియస్గా లేదు. ఎందుకంటే ఎలాగో ఉన్న సీట్ లేదు ఉండట్లేదు, థర్డ్ షిఫ్ట్తో ఉండకపోయినా పెద్ద ప్రమాదం లేదు. కానీ థర్డ్ షిఫ్ట్ లేకపోతే సమస్య. ఎందుకంటే 20 సీట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా 60 సీట్లు ఉండాల్సింది 20 సీట్లు వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. 20 సీట్లు ఉండి అసలు అడ్మిషన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటువంటి సమస్య ఉంది కాబట్టి మొదటగా ఆ సమస్య పైన తక్షణము స్పందించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈరోజు ఢిల్లీ హైకోర్టులో యూపీ అసోసియేషన్ వాళ్ళు ప్లస్ ఇంకొక వేరే అసోసియేషన్ వాళ్ళు కలిసి వేసిన పిటిషన్ ఈరోజు హీరింగ్ ఉంది. ఈరోజు హీరింగ్లో ఏం జరుగుతుందో చూసుకొని నెక్స్ట్ స్టెప్ వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇవాళ సాయంకాలానికి ఏదైనా మనకు సమాచారం వస్తే
దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఆల్రెడీ జిల్లాల నుంచి సమాచారం తెప్పించమని జిల్లా కార్యవర్గ సభ్యులకు ముందుగానే చెప్పేయడం జరిగిపోయింది. ఇవాళ సాయంత్రం మళ్ళీ మా మీటింగ్ జరుగుతుంది. నిన్న కూడా అందరు ఎక్కడి నుంచో ప్రయాణాలు చేసి వచ్చినా కూడా నిన్న 6:30 నుంచి రాత్రి 9:30 వరకు మా మీటింగ్ జరిగింది. ఇదే ఫంక్షన్ హాల్లో కింద దాదాపు 3 గంటల వరకు సమస్యలపైన చర్చించడం జరిగింది. సో ప్రతి సమస్యను మేము చర్చించుకున్న తర్వాతనే ఒక నిర్ణయం, సమిష్టి నిర్ణయం తీసుకొని మేము మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. రెండవది, ఫోర్ ట్రేడ్స్ మ్యాండేట్ చేశారు. కొత్త ఐటీఎల్ కావచ్చు, పాత ఐటీఎల్ కావచ్చు. ఇది కూడా మన సమస్య, తీవ్రమైన సమస్య. ఇది జీవన్మరణ సమస్య. కాబట్టి దీనిపైన కూడా అంటే 2021లో మనకి ఇమీడియట్గా ప్రాబ్లం ఉండేది థర్డ్ షిఫ్ట్. 2022కి వచ్చేసరికి ఫోర్ ట్రేడ్స్ అనేది కూడా మనకు పెద్ద ఇబ్బందికర పరిణామంగా తయారు కాబోతూ ఉంది. కాబట్టి దానిపైన కూడా వీలైనంత త్వరగా చర్చలు జరిపి మేము కూడా ఒక నిర్ణయానికి వస్తాము. తర్వాత రెన్యువల్ ఆఫ్ అప్లికేషన్ అనేది గతంలో రీఅప్లికేషన్ అని చెప్పి 2014లో ఒక ఆర్డర్ ఇచ్చారు. దానిపైన మన అసోసియేషన్ కోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టే అలాగే ఉంది. అయితే ఇటువంటి స్టేలు వివిధ రాష్ట్రాల్లో ఉండడం వలన డీజీపీ వారు ఆ పిటిషన్స్ అన్నింటికి కూడా సుప్రీంకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసేదానికోసము వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే లాస్ట్ ఈ యొక్క ఆగస్టు నెలలో, అంటే 4 years నుంచి ఫైల్ ప్రాసెస్ అయ్యి అందరికీ నోటీసులు ఇచ్చి చేసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు మొదలు కాబోతున్నాయి తొందరలో ఆ సబ్జెక్ట్ పైన. సో ఇప్పటి వరకు మనం స్టే పైనే రీఅప్లికేషన్ అనేది అవసరం లేకుండా కాలాన్ని సాగదీస్తూ వచ్చాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగే వాదనలకు, అక్కడ తీసుకునే నిర్ణయాలకు మనము బద్దులు కావాల్సి ఉంటుంది. కాబట్టి దానిపైన మళ్ళీ మన యొక్క ఫైటింగ్ మొదలవుతుంది. దాంతోపాటు ఇప్పుడు రీఅప్లికేషన్ అనే పదాన్ని రెన్యువల్ ఆఫ్ అప్లికేషన్ అనే పదంగా మార్చి మళ్ళీ ఒక ఆర్డర్ ఇటీవల రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన ఆర్డర్లో పూర్తి సమాచారం ఇవ్వలేదు, డ్రాఫ్ట్ కాపీ మాత్రమే ఇచ్చారు. తొందరలో పూర్తి స్థాయి గైడ్లైన్స్తో రిజల్ట్ చేస్తామని చెప్పారు. అది వచ్చిన తర్వాత మరి దానిపైన కూడా మన యొక్క కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది. ఇకపోతే మనకున్నటువంటి రన్నింగ్ ఇష్యూస్లో ఎగ్జామినేషన్ ఇష్యూ ఒకటి. సిబిటి అనేది మొన్న ఏదో దేవుని దయ వల్ల మ్యాక్సిమం లాగించుకోగలిగాం. అయితే ఇప్పుడు ఏజెన్సీ అనేది ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఐటీఐలో లేదా మనం కోరుకున్న చోట కాకుండా బయట ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఎగ్జామినేషన్ వాళ్ళు సెటప్ చేస్తున్నారు. దీనిపైన కూడా డీజీటీకి 2 రోజుల క్రితమే లెటర్ కూడా పంపించాం. అది మీరు గమనించి ఉంటారు, గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైన మరి పోరాటం మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నా స్థాయిలో నేను అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నాను. అయినప్పటికీ ఒకవేళ నెక్స్ట్ ఏజెన్సీ పరంగా జరిగే ఎగ్జామినేషన్స్లో ఉండే లోపాలను మనం ఎత్తి చూపి ఆ యొక్క సిస్టమ్ను మళ్ళీ మన దగ్గరికి వచ్చేలాగా, అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఏజెన్సీలలో పరీక్షలు జరిగేలాగా తీసుకురావడానికి కూడా మన వంతు కృషి మనం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2020 అడ్మిషన్స్ గురించి చాలామంది ఒత్తిడికి గురయ్యారు. చాలామంది అడిగారు కూడా నాకు ఫోన్ చేసి, సార్ 2020లో ఉన్న అడ్మిషన్స్ చేయించగలమా లేదా, డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటారా, లేదా ఈ సంవత్సరం అడ్మిషన్స్లో పేర్లు పెట్టుకోమంటారా అని చెప్పి చాలామంది అడిగారు. ఖచ్చితంగా వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్పాం. అవి వచ్చాయి, చాలా వరకు అప్డేట్ కూడా అయ్యాయి. ఇంకా ఏదో కొన్ని ప్రాబ్లమ్స్తో కొంతమంది ఆగిపోయి ఉన్నాయి. వాటికి మళ్ళీ ఇప్పుడు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే మీ కన్వీనర్ గారి ద్వారా ఆ డేటాని కరెక్ట్గా పంపించుకొని అన్నీ కూడా మీ యొక్క NCVT-MIS పోర్టల్ లాగిన్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. బట్ నాకేంటంటే ఇందాక నేను ఒక మాట చెప్పాను, అది మీకు బాధ కలిగించవచ్చు కూడా. ఎందుకంటే యాజమాన్యాలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టట్లేదు ఐటీఎల్ పైన. ఎందుకంటే తప్పులు అనేవి చాలా దొరుకుతూ ఉన్నాయి. షిఫ్ట్ యూనిట్ కూడా సరిగ్గా వేయట్లేదు, ట్రేడ్ పేర్లు సరిగ్గా వేయట్లేదు.
యుఐడి నెంబర్లు కానీ, ఈమెయిల్ ఐడీస్ కానీ, లేకపోతే ఫోన్ నెంబర్లు కానీ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఈ సమస్యలను కొంచెం దృష్టిలో పెట్టుకోండి పని చేసేటప్పుడు. ఎందుకంటే వీటి వల్ల వర్క్ అనేది రిపీట్ అవుతుంది. దానివల్ల మనం అనవసరంగా ఒక పని కోసము ఒక రోజులో అయ్యే పనిని 10 రోజుల పాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి మిస్టేక్స్ని మినిమైజ్ చేసుకోగలిగితే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. దయచేసి దానిపైన మీరు అందరూ కొంచెం దృష్టి పెట్టారు. అదేవిధంగా 2021 అడ్మిషన్స్ మనకు రేపు ఎల్లుండి అడ్మిషన్స్ ఉన్నాయి. 14-15 కౌన్సిలింగ్ ఉంది సెకండ్ ఫేజ్ది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా వీళ్ళంత త్వరలో ఇప్పించడానికి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు గత 2 సంవత్సరాలుగా అడ్మిషన్స్ ఆశాజనకంగా లేవు. ఈ సంవత్సరం కూడా ఇంకా చాలా వెనకబడి ఉన్నాం. దానికి కారణాలు కూడా మీకు అందరికీ తెలుసు. అది కోవిడ్ అనేది నేరుగా 10th క్లాస్ పాస్ అవ్వడం, ఇంటర్మీడియట్ పాస్ చేయడం వల్ల విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళిపోవడం వల్ల మనకు అడ్మిషన్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. ఈ యొక్క పరిస్థితి తాత్కాలికమే. కొంత సమయం పాటిస్తే ఈ సంవత్సరం ఎంతో కొంత అయినా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి బీ పాజిటివ్. కాకపోతే ఈ స్కాలర్షిప్స్ విషయంలో కూడా మనం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ మా అనంతపూర్ జిల్లా తరఫునే డిగ్రీ కాలేజ్ వాళ్ళు పిటిషన్ వేశారు. అది అక్కడ సక్సెస్ అయినప్పటికీ మళ్ళీ దానిపైన గవర్నమెంట్ వాళ్ళు రివ్యూ పిటిషన్ వేయడం వల్ల ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతూ ఉంది. అక్కడ కూడా మనకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అయితే సెమిస్టర్ సప్లిమెంటరీ ఇవాళ నుంచి మొదలైంది. యాన్యువల్ సప్లిమెంటరీ కూడా మొదలైంది. ప్రాక్టికల్ అండ్ డ్రాయింగ్ వాటిల్లో చాలామందికి హాల్ టికెట్స్ రాలేదని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా ఉంది. మేము అడిగిన వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రతి ఐడియాలో రకరకాల సమస్యలు ఉన్నాయి. కొద్దిమందికి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, అంటే వాటికి ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్నలు కూడా ఉన్నాయి. అది వేతాల మాంత్రికుడిలాగా ఏం నిర్ణయాలు జరుగుతున్నాయి, ఎవరు వస్తున్నాయి, ఎవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేది ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. అక్కడికి చాలా వరకు మోర్ దాన్ 99.9% ఆన్సర్స్ నేను ఇవ్వగలిగాను. బట్ ఇంకా స్టిల్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం జరిగే ఎగ్జామినేషన్స్ ఇది జరగకపోతే ఇంకేం ఆగేదేమి లేదు. మళ్ళీ తిరిగి నెక్స్ట్ మంత్ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుంది అక్టోబర్లో ఈ ఎగ్జామ్స్ తర్వాత. సో నవంబర్లో కొత్త విద్యార్థులకు, పాత విద్యార్థులకు అందరికీ జనరల్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్స్ లెఫ్ట్ ఓవర్ ట్రైనింగ్స్, అంటే మిగిలిపోయిన విద్యార్థులకు జరుగుతున్నటువంటి పరీక్షలు. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా హాల్ టికెట్స్ రాకపోతే కంగారేం పడద్దండి. ఏం జీవితం ఏమంటూ ఆగిపోదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్లో వీలైనంత వరకు హాల్ టికెట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ రాయించుకోవాలి. దీంట్లో కూడా యాజమాన్యాలు తప్పు పడుతుంది. ఈసీటీ వారి లోపాలు ఉన్నప్పటికీ యాజమాన్యాల తప్పులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్గా ఎవరికి మనము ఫీజు కట్టాము అనేది అప్డేట్ చేయడంలో చాలామంది వెనకబడతారు. అక్కడ కొద్దిమంది చెక్ చేసుకొని, అంటే సెమిస్టర్ 1, 2, 3, 4 వారిగా చెక్ చేసుకొని టిక్ చేసి దాన్ని మళ్ళీ అప్రూవ్ చేశారా అంటే కొద్దిమంది చేయలేదు. కొద్దిమంది కనపడలేదు అన్నారు. కనపడి చేసినప్పటికీ హాల్ టికెట్స్ రాని వాళ్ళు ఉన్నారు. అసలు చేయకుండానే సార్ మేము డీడీ కట్టి కన్వీనర్కి లిస్ట్ ఇచ్చాక అసలు మా హాల్ టికెట్స్ ఎందుకు రాలేదన్న వాళ్ళు. సో ఇవన్నీ మనము ఒక్కొక్కటి చర్చించాలంటే దానికి ఒక సభ ఏర్పాటు చేయాల్సి వస్తుంది, ఒక రోజు పడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇంకా జరిగిపోయింది. ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా మొదలైపోయాయి. వచ్చిన వాళ్ళతో పరీక్ష రాయించండి, రాని వాళ్ళతో నెక్స్ట్ మళ్ళీ అప్లికేషన్ పెట్టిద్దాం. తర్వాత ఇంకొకటి మీకు నిన్ననే గ్రూప్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ అక్టోబర్ 4వ తారీఖు నుంచి ఈ సెమిస్టర్ విద్యార్థులకు మిగిలిపోయిన థియరీ సబ్జెక్ట్స్, ఇప్పుడు వచ్చిండేది ప్రాక్టికల్ అండ్ డ్రాయింగ్ మాత్రమే. నెక్స్ట్ అక్టోబర్ 4 నుంచి ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఈ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ జరగబోతూ ఉన్నాయి. అంటే 3rd, 4th సెమిస్టర్స్ 2 సబ్జెక్ట్సే ఉంటాయి. 1st, 2nd సెమిస్టర్ వాళ్ళైతే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా యాడ్ అవుతుంది. ఈ క్రమంలో మనం అప్లికేషన్స్ పెట్టేదానికి, అంటే ఆన్లైన్ పోర్టల్లో అప్లికేషన్ పెట్టేదానికి
16వ తారీఖు చివరి తేదీ, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సమయం అయిపోయిన తర్వాత మేము అప్లై చేయలేకపోయాము అంటే విజిట్ వారు మళ్ళీ సమయం పొడిగిస్తే వెళ్ళండి, పొడిగించకపోతే మాత్రం లాస్ అవుతారు. ఈసారి మాత్రం చాలా క్రూషియల్, ఎందుకంటే ఓఎంఆర్ విధానంలో జరగబోయేటువంటి చివరి పరీక్ష ఇది సెమిస్టర్ వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళు ఫెయిల్ అయితే ఏంటి అంటే నెక్స్ట్ వాళ్ళు సిబిటి పద్ధతిలోనే మళ్ళీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ సిస్టంలో దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ ద సెమిస్టర్ ఎక్స్పైర్డ్ క్యాండిడేట్స్. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ మందిని మీరు వీళ్ళు అపియర్ చేసుకుంటే బాగుంటుంది, ఎవరైనా ఉంటే. లేకపోతే సమస్య లేదు. అదేవిధంగా పోయింటే మీరు అడగండి, ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటుగా మేము రాష్ట్ర కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఓపెన్ ఫోరమ్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాం. బీసీ ద్వారా, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ వచ్చినప్పుడు అందరికీ అవగాహన కల్పించే కోసం ఓపెన్ ఫోరం అంటే ఒక జూమ్ లింక్ ఏర్పాటు చేస్తాం, లేదా గూగుల్ మీట్ లింక్ ఏర్పాటు చేస్తాం. ఆ లింక్లో వస్తారు, ఒక టైం ఇస్తాం అనమాట, టైం స్లాట్ ఈవినింగ్ 6 to 7 లేదా 2 to 3 ఏదో సంథింగ్, ఒక టైం, డేట్ అండ్ టైం ఇస్తాము. ఆ టైంలో రాష్ట్రంలో ఎవరైనా ఆ యొక్క లింక్ తీసుకొని జాయిన్ అయ్యి వాటి డౌట్ ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకొని లెఫ్ట్ అయిపోవచ్చు. మీటింగ్ 6 నుంచి 7 దాకా అంటే 6 నుంచి 7 దాకా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్లో. అందరూ వస్తే మంచిది. దాని తర్వాత ఎవరిది ప్రాబ్లం ఉంటే వాళ్ళు, అంటే మేము చెప్పే కామన్ పాయింట్స్ మీకు ఆన్సర్ దొరికితే నో ఇష్యూ. ఒకవేళ ఆన్సర్ దొరకకపోతే మీరు క్వశ్చన్ రైట్ చేస్తే ఇమీడియట్గా ఆన్సర్ చేస్తాం, అక్కడ మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. మీటింగ్ అంతా కంటిన్యూ కావాల్సిన అవసరం లేదు. దాంట్లో 13 మంది మేము ఉంటాం. ఒకవేళ ఎవరైనా ఆ రోజు ఏదైనా కారణం చేత ఆప్షన్ కాకపోయినా మేము మిగిలిన వాళ్ళైనా ఆన్సర్ చేస్తాం. సో ఈ ఓపెన్ ఫోరమ్స్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే సమస్యలు పెరుగుతున్నాయి. ఆన్సర్స్ చేయడము కొన్ని జిల్లాల్లో ఇబ్బందికరంగా కూడా తయారవుతుంది. కొత్త అవగాహనలో పోవచ్చు, లేదా ఆ సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందకపోవడం వల్ల. సో దీన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఓపెన్ ఫోరమ్స్ కూడా చేస్తున్నాం. వీలైనంత వరకు నేను కూడా తెలుగులోనే మీకు మెసేజ్లు అర్థమయ్యేటట్లే పెడుతున్నాను అనుకుంటున్నా. చాలా వరకు అర్థమయ్యి ఉంటాయి. ఒకవేళ అంటే నేను అర్థం చేసుకోవడానికి మీరు అర్థం చేసుకోవడానికి కూడా కొంత తేడా ఉంటుంది. నిన్న కూడా అదే చెప్పాను మా వాళ్ళతో. టీచరు తనకు సబ్జెక్ట్ వచ్చు కాబట్టి ఏం చేస్తాడంటే బోర్డు మీద లెక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు సబ్జెక్ట్ ఏంటంటే. కింద ఉన్న స్టూడెంట్స్కు అది కొంత స్థాయిలో అర్థం అవ్వచ్చు, కొంత అర్థం కాకపోవచ్చు. సో ఈ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి వీలైతే కొన్ని ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటిని వీడియోస్ రూపంలో కూడా తయారు చేసి మీకు పెడుతూ ఉన్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా నేను పెట్టే మెసేజ్ కానీ, వీడియోస్ కానీ, లేదా ఏదైనా ఒక లెటర్ కానీ పెడితే దయచేసి వాటిని క్షుణ్ణంగా చదవండి. ఎందుకంటే కొద్దిమంది సుఖమే చదువుతున్నారు, కొద్దిమంది అసలు చదవట్లేదు. సరే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నారు. ఎవరికి ఫోన్ చేసి మాట్లాడే అవసరం లేకుండా చాలా వరకు మన మెసేజెస్తోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇన్ కేస్ అప్పటికి కాకపోతే మీరు ఫోన్లో మాట్లాడండి ఎవరినైనా కూడా, కానీ చదవమని నా యొక్క విన్నపం. సో ఇది ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశాలు. ఏదేమైనా మరొక్కసారి విశాఖ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా టీంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుతున్నది ఒకటే, దయచేసి మనం ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఏమిటి అనేది మనకందరికీ మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. మనము సభ్యులందరి క్షేమం కోసం ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేశాం కాబట్టి ఆ యొక్క ఐటీలో ఉన్న యాజమాన్యంలో మనం కూడా ఒక భాగం కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీల యొక్క ఉన్నతి కోసం కృషి చేయమని చెప్పి, దానికి ఆ రోజే మనము మొదటి రోజు ప్రమాణాలు కూడా చేయించాం. ఎందుకంటే మాకు ఇచ్చినవి మేము బాధ్యత. పదవి అనేది అలంకారప్రాయంగా ఉండకూడదు, ఖచ్చితంగా దాన్ని బాధ్యతగా నెరవేర్చాలనేది నాకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. నా దగ్గర కొత్త వాళ్ళు ఉన్నారు, పాత టీం ఉంది, అందరం కలిసి మేమందరం కలిసి నడుస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా మిగిలిన సభ్యులైనటువంటి నాగభూషణం గారు, బంగారు నాయుడు గారు, రాధాకృష్ణ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, ప్రసన్న గారు, భాస్కర్ నాయుడు గారు, వీరంతా కూడా గత టీంలో ఉన్నవారే.
రాధాకృష్ణమూర్తి గారు కూడా గత టీంలో ఉన్నవారే. సో అందరూ కూడా మన అదృష్టం ఏంటంటే రాష్ట్ర కమిటీకి వచ్చే వాళ్ళందరూ కూడా నిజంగా ఏదో చేయాలని తపనతో ఉన్నవారే కాబట్టి మన యొక్క అసోసియేషన్ చాలా స్మూత్గా నడుస్తుంది. సక్సెస్కు కారణం ఏ వ్యక్తి ఉండరండి, గుర్తుపెట్టుకోండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు ఎలా వినపడతాయో ఇక్కడున్న 13 మందితో పాటు సభ్యులైనటువంటి 400 మంది కూడా దాన్ని సహకరిస్తేనే మన సౌండ్ ఇంకా బలంగా గట్టిగా వినపడుతుంది. ఇంతవరకు ఆ యొక్క పరిణితితో మనం అందరం ముందుకెళ్ళాం, ఇక ముందు కూడా వెళ్తాం. ఏది ఏమైనా ఇవాళ ఇంత ఘనంగా సత్కరించి మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. సార్ ఒకసారి చూడండి సార్, చూడాలి. సార్ ఒకసారి సన్మాన చేయవారు కేఎస్ఎస్ రాజు గారు సెక్రటరీ ఎవరు లేదా సార్ ఒకసారి నిలబడండి. సార్ సరే బాధ్యత సార్ ఒకరి సార్ ఒకసారి చూడండి. ఓకే మేడం మీకు కొద్దిగా దగ్గరగా జరగండి సార్. ఆయన వచ్చి ఓకే సార్. సార్ ఒకసారి చూడండి. ఓకే
సార్ ఒకసారి ఇటు చూడండి. ఓకే సార్. కష్టపడి సంవత్సరం కూడా పేరు పేరున మీద 60 ఐటీఐ ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడ ఏమీ లేదు. ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మేము కోఆపరేట్ చేసాం. మీరందరూ కలిసి మాకు కోఆపరేట్ చేసి మంచి పదవి ఇచ్చినందుకు మీ అందరికీ మరో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొద్దిగా జరగండి. ఓకే సార్ ఎక్కడ చూడాలి? వన్ మోర్ ఇంకొకటి తీసుకో. ఓకే సార్. సార్ సార్ కొద్ది దగ్గరగా. ఓకే మౌలి సార్ ఒకసారి నిలబడండి సార్. ఫోటో తీసుకోండి సార్ ఒక్కసారి సార్ అలా ఉంది. ఆత్మీయులందరూ కూడా ఆ తర్వాత సన్మానం చేస్తారు. పిలుస్తాము, కంగారు పడకండి. హాల్లోనే ఉండాలి, హాల్లోనే ఉండాలి. అందరిని పిలుస్తాం. విజయ నెక్స్ట్ విజయ ఐటీఐ కదా, మాస్క్ తీయండి. 2-3 ఐటీఐకి వెళ్ళి ఫోటో తీసుకోండి దయచేసి, వేరంగా అవుతుంది. ఓకే సార్. సార్ మేడం సార్ మాస్క్ తీయండి ఒకసారి. వేసండి సార్. నైస్.
రాజుగారు సన్మానం చేస్తారు. సార్ కూర్చో. సెంట్రల్ సైడ్ వాళ్ళు రావాలి, లైన్లోకి రావాలి. సెంట్రల్ సైడ్ ఇంకా ఐటీ వాళ్ళు ఎవరున్నా లైన్లోకి వచ్చేయండి. 1 by 1 సన్మానం చేయవచ్చు. ఇలా చూడండి సార్ దగ్గర. శ్యాము నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు. సార్ ఒక్కసారి సార్ ఇంకొకటి. ఓకే. తర్వాత వ్యాపార అసోసియేషన్ పిలుపు మేరకు విశాఖపట్నం సభ్యులందరూ కూడా విశాఖపట్నం ప్రైవేట్ రైల్వే అసోసియేషన్ పిలుపు మేరకు వచ్చినటువంటి థ్యాంక్ యూ ఆల్. ఒక్క నిమిషం సార్. మహిళడు గురుగారు అలా ఉండండి సార్. ఒక్క ఓకే ఓకే నెక్స్ట్ బాబా తీసేయండి. అనకాపల్లి ఎస్ఎస్ అయితే ఎంఎస్ఆర్ అయితే మాస్క్ ఇండి సీతారాం గారు అన్న భుజం అనుకోండి లేకపోతే కనపడ్డా. 1 more సార్ 1 more. సార్ ఒకసారి నుంచే పెట్టు.